ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఉద్యోగులపై ఆగని నిర్బంధం, ఉద్యోగ సంఘాల మరో కీలక నిర్ణయం. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులపై ఆగని నిర్బంధం. ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లోనే గృహ నిర్బంధాలు, ముందస్తు నోటీసులు, పోలీస్ స్టేషన్లకు తరలింపులు, అలాగే సిపిఎస్ ఉద్యోగి ఎక్కడ ఉంటే అక్కడ పోలీస్ కాపలా. ఇది సిపిఎస్ ఉద్యోగులపై జగన్ సర్కార్ చేసిన ముప్పేట దాడి. చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించినా కూడా పోలీసుల నిర్బంధాలు ఆదివారం మధ్యాహ్నం వరకు సాగాయని చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంబాబును ఆదివారం చర్చకు వెళ్లేందుకు సైతం అనుమతించలేదని అయితే అంటున్నారు. మాజీ అధ్యక్షుడు అప్పలరాజు, ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ను శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్బంధించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. ఆదివారం ఉదయం మీడియా, సిపిఎస్ ఉద్యోగులు అక్కడికి చేరుకొని నిరసన తెలపడంతో వారిని విడిచిపెట్టారు. ఇక సిపిఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం దాస్, కార్యదర్శి రాంప్రసాద్ సభ నిర్వహణకు పోలీసుల అనుమతి కోరేందుకు వెళ్ళగా బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లిపోయారు. వారి ఫోన్లు లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో వారిద్దరూ నిరాహార దీక్షకు దిగారు. చివరకు ఆదివారం ఉదయం 11:30 గంటలకు వారిని విడిచిపెట్టారు. ఉద్యోగులపై నిరంకుశత్వం. అధికారంలోకి వచ్చిన వారంలోనే పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని గత ఎన్నికలకు ముందు జగన్ అయితే హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయాలని ఎప్పటి నుంచో సిపిఎస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో సమావేశం నిర్వహించుకునేందుకు చలో విజయవాడకు ఏపీ సిపిఎస్ఈఏ పిలుపునిచ్చింది. శనివారం ఇదే ధర్నా చౌక్లో ఏపీ ఐకాసా సమావేశానికి అనుమతించిన పోలీసులు సిపిఎస్ ఉద్యోగుల సభకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అయితే ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం చేసిన అరెస్టులను వ్యతిరేకిస్తూ సిపిఎస్ ఉద్యోగులు జంగారెడ్డిగూడెంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నియంత ధోరణికి వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని, సీఎం జగన్ పశ్చాత్తాపానికి గురయ్యే సందర్భం వస్తుందన్నారు. ఓట్ ఫర్ ఓపీఎస్ కార్యాచరణ కొనసాగుతుందని, 2 రోజుల్లో తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్ అయితే స్పష్టం చేశారు.